హలో ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్ లవర్స్ అయితే ఇవాల్టి వీడియో మీకోసమే. ఈరోజు మనం విజిట్ చేయబోయేది అయితే ఇండియాలో ఉన్న థర్డ్ లార్జెస్ట్ మ్యూజియం అని చెప్పచ్చు. కర్ణాటకలోని మైసూర్లో ఉన్న మెలడీ వ్యాక్స్ మ్యూజియాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎన్నో వందలకి పైగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆది కాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్ నుంచి ఇప్పుడున్న మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. అంతేకాకుండా నియర్లీ 110 అంటే 110 వ్యాక్స్ స్టాచ్యూస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఎటువంటి అకేషన్స్కి ఎటువంటి డ్రెస్సింగ్ చేసేవాళ్ళు, ఎటువంటి డ్రెస్సింగ్ చేసుకుని ఎటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మ్యూజిక్స్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హిందుస్థానీ, కర్ణాటక, పంజాబీ, ఇంకా జాజ్, హిప్ హాప్, రాక్ ఇటువంటి మ్యూజికల్ స్టైల్స్ని ప్రొడ్యూస్ చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వాటిని వాడేవారు చేసుకునే డ్రెస్సింగ్స్ని కూడా వ్యాక్స్ స్టాచ్యూస్ రూపంలో మనకి డిస్ప్లేలో ఉంచారు. అండ్ ఇదొక సరికొత్త అనుభవంగా ఉంటుంది. సో వీడియోని తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ కిడ్స్కి బోర్ కొడుతుందేమో అని చెప్పి ఈ డోరా బుజ్జి, చోటా భీమ్ ఇటువంటి కార్టూన్ క్యారెక్టర్స్ని కూడా వ్యాక్స్ స్టాచ్యూస్గా చేసి డిస్ప్లేలో అక్కడక్కడ ఉంచారు. సో ఈ వీడియో చూసేద్దామా మరి. మెలడీ వరల్డ్ వ్యాక్స్ మ్యూజియంని ఒక మ్యూజికల్ థీమ్తో ఉన్న సరికొత్త మ్యూజియంగా రూపొందించారు. అసలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం మాత్రమే విడిగా ఒక మ్యూజియం ఉండడం అనేదే ఆశ్చర్యకరంగా ఉంది. మైసూర్లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అయిన చాముండి హిల్స్, ఇంకా మైసూర్ మహారాజా ప్యాలెస్, వీటికి చాలా దగ్గరలోనే మనకి ఈ మెలడీ వ్యాక్స్ మ్యూజియం అనేది కనిపిస్తుంది. అండ్ ఎంట్రన్స్లో మొత్తం కిడ్స్ని అట్రాక్ట్ చేసే విధంగా వ్యాక్స్ స్టాచ్యూస్ మొత్తం కార్టూన్ క్యారెక్టర్స్తో రూపొందించారు. ఇంకా ఇక్కడ 19 గ్యాలరీస్లో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఇలా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పీరియడ్లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఒక్కొక్క కంట్రీలో యూస్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అలా మనకి డిస్ప్లేలో ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న రిప్రజెంటేషన్ అయితే ఆది కాలంలో ఆది మానవుడు అనిమల్స్, మృగాల యొక్క చర్మంతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని సృష్టించి యూస్ చేసేవారు, సౌండ్ ప్రొడ్యూస్ చేసేవారు. వీటన్నిటిని మనం ఎక్కడో సోషల్ హిస్టరీ బుక్స్లో చదివి ఉంటాము. వాటన్నిటిని మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొచ్చింది ఈ మ్యూజియం. దాదాపు 300 నుంచి 400కి పైగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే కాకుండా వెస్టర్న్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా డిస్ప్లేలో ఉంచారు ఇక్కడ. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్స్ అయిన హిందుస్థానీ, కర్ణాటిక్, పంజాబీ, బాంగ్రా, మిడిల్ ఈస్ట్ మ్యూజిక్స్, ఇంకా చైనీస్, ట్రైబల్, జాజ్, హిప్ హాప్, రాక్ ఇటువంటి అన్నిటికీ కూడా సపరేట్ రూమ్స్లో, సపరేట్ గ్యాలరీస్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో డిస్ప్లేస్ ఉంచారు. అందులో అన్నిటికన్నా చాలా కలర్ఫుల్గా చూసిన వెంటనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునింది అంటే పంజాబీ, బాంగ్రా యొక్క రిప్రజెంటేషన్. సో ఈ మ్యూజియంలో అందరికీ మాకు నచ్చింది అంటే అది పంజాబీ, బాంగ్రా యొక్క సెటప్ అనే చెప్పచ్చు. సో తప్పకుండా మీరు అది చెక్ చేయండి. వీడియో యొక్క ఎండ్లో ఆ పంజాబీ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. ఇటువంటి ఒక మ్యూజియం ఇక్కడ ఏర్పడడం అనేది వరల్డ్ మొత్తం ఉన్న మ్యూజిషియన్స్ అందరికీ ఒక ట్రిబ్యూట్ లాగానే కన్సిడర్ చేస్తున్నారు. ఇంకా వీటన్నిటిని కూడా ఇలా ఒక మ్యూజియం రూపంలో ఏర్పరిచింది ఒక ఐటీ ప్రొఫెషనల్ అంట. తన పేరు శ్రీజీ భాస్కరన్. తను 2010వ సంవత్సరంలో ఇటువంటి ఒక యూనిక్ మ్యూజియం ఐడియాని రూపొందించాడు. ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా ఈ వ్యాక్స్ స్టాచ్యూస్తో పాటు అప్పట్లో మైసూర్ని రూల్ చేసిన మైసూర్ మహారాజు, ఇంకా కృష్ణరాజ ఉడయార్, వీళ్ళందరి వ్యాక్స్ స్టాచ్యూస్ని కూడా మనం ఈ మ్యూజియంలో చూడగలుగుతాం.
ఇక్కడ ఉన్న ఒక్కొక్క వ్యాక్స్ స్టాచ్యూని రూపొందించడం కోసం దాదాపు 50 కిలోల వ్యాక్స్ని యూజ్ చేశారంట ఒక్కొక్క స్టాచ్యూ కోసం. ఇంకా ఒక్కొక్క స్టాచ్యూని రూపొందించడానికి 2 to 4 months టైం పట్టిందని చెప్తున్నారు. చూడ్డానికి మనకి జస్ట్ ఒక వ్యాక్స్ స్టాచ్యూలా కనిపిస్తుంది. దాని వెనక ఎంత వర్క్ ఉందో తెలుసా? ఒక్కొక్క స్పెసిఫిక్ డీటెయిల్ని గమనించి ఫస్ట్ వచ్చి డిజైన్ని రూపొందిస్తారు. ఆ తర్వాత ట్రెడిషనల్ మెథడ్లో ఈ మౌల్డింగ్, స్కల్ప్టింగ్ వీటన్నిటిని కూడా చేసి నిజంగా ఒక పర్సన్ మన కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ఒక రిప్రజెంటేషన్ని మనకి తీసుకొస్తారు. స్టాచ్యూస్ని రూపొందించడమే కాకుండా వాటికి తగిన ఆ క్లోత్స్, జ్యువెలరీ వీటన్నిటిని కూడా స్పెసిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఒక్కొక్క రీజియన్ మ్యూజిక్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ రీజియన్కి సంబంధించిన డ్రెస్సెస్ని వాళ్ళకి వేయడం, ఇంకా వాళ్ళ టీత్, హెయిర్ ఇవన్నీ కూడా ఆర్ట్ పీరియడ్కి తగినట్టుగానే రూపొందించడం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఇక్కడ. ఈ మెలడీ వరల్డ్ వ్యాక్స్ మ్యూజియం అనేది ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 7-7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ వారానికి 7 రోజులు కూడా ఓపెన్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ మ్యూజియంలోకి ఎంటర్ అవడానికి మనం మినిమం నామినల్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పర్ పర్సన్ 30 రూపీస్ పడుతుంది. ఇంకా ఇప్పుడు ఛార్జెస్ అయితే ఇంక్రీజ్ అయ్యి 50 అలా ఛార్జ్ చేస్తున్నారు. మొబైల్ కెమెరాస్ అయితే అలో చేస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్గా వీడియో కెమెరాస్, స్టిల్ కెమెరాస్ ఇటువంటివి మనం లోపలికి తీసుకెళ్లాలంటే వాటికి సపరేట్గా టికెట్ ఛార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ మ్యూజియంతో పాటు వచ్చే విజిటర్స్ని ఎంటర్టైన్ చేసే విధంగా చుట్టూ హారర్ వరల్డ్ కానీ, మిర్రర్ మేజ్ కానీ ఇటువంటి యాక్టివిటీ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా పక్కనే ఈ స్నాక్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే కిడ్స్ అంతా వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటిని కూడా ఏర్పరిచారు. ఇంకా రెస్ట్ రూమ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యూజియంలో సేల్స్కి అయిన థింగ్స్ సపరేట్గా ఉన్నాయి. ఎగ్జిబిషన్లో షోకేస్ థింగ్స్ సపరేట్గా ఉన్నాయి. సో సేల్కి ఉన్నవి మనం పర్చేస్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే పంజాబీ దాంగ్రా యొక్క సెటప్. చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా డెకరేట్ చేసిన విధానం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, మిగతా అన్నిటికన్నా మాకందరికీ నచ్చిందైతే ఆ విజువల్ అనే చెప్పాలి. మరి మీకు ఈ మ్యూజియంలో నచ్చింది ఏంటో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇదివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరొకండి.